చేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమెరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. సమత మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని. సమత మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని. సంతసముతోనే సన్నిధి చేరి, సంతసముతోనే సన్నిధి చేరి, దివ్యమాత సంరక్షణలు మనలను కరుణించి, దివ్యమాత సంరక్షణలు మనలను కరుణించి తన రూపముగా మలచిన. స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి. బలి పూజలు చేయగా పరుగిడిరారండి. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ 5వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించిన మనం ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి దివ్యవాణి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న మీ అందరికీ యేసు ప్రభు నామమున ఆహ్వానం. ఈరోజు ఉద్దేశాలు పూజ ముందుగానే చదవబడుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అలానే చేయబడుతుంది, ఎందుకంటే అదే సరైన విధానం. కాబట్టి పూజ పెట్టేవారు ముందుగానే ఉద్దేశాలకు పంపించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు దివ్యవాణి టీవీ దాతల కొరకు ఈ దివ్య బలి పూజను మనం సమర్పిస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు శ్రీ కొప్పుల మరియదాస్, శ్రీమతి రోజామణి దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి మాదాబత్తుల రవి, ఫాతిమా, అనుపమ, తెరేజా, సలోని, సుధిత్ స్వామి, పసగడ వినోద్ కుమార్, మేరీ సౌజన్య, అమల్, శ్రీహిత, బాల మౌనిష్ కుమార్ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి ఉద్దేశాల కోసం మనందరం కూడా ప్రార్థిద్దాం. గుంటూరు మెత్రాసనం సహాయమాత విచారణ శ్రీ సామినేని జేకబ్, శ్రీమతి సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని జెన్నిఫర్, జ్యోత్స్న, సామినేని అమల్రాజ్, పద్మరాణి, మైఖల్, అను, కిషోర్, సుజాత, జ్ఞానరాజ్, గీత సమర్పిస్తూ ఉన్నారు.
సీమల రామకృష్ణారెడ్డి, శ్రీలత మహిధర్ రెడ్డి, లిఖితారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. నెల్లూరు మెత్రాసనం కావలి విచారణ, అమెరికాలో ఉన్న సన్నీకి ఉద్యోగం వచ్చినందుకు, నాని పరీక్షలలో పాస్ అయినందుకు కృతజ్ఞతగా, మరియు హైదరాబాదులో ఈ నెల 19వ తారీఖున ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాల నిర్మల కుటుంబ సభ్యులు. కన్నా తెరేసా, బాలశౌరయ్య, సరోజిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. గాయం జోసెఫ్ దేవేందర్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. ఏలూరు మెత్రాసనం అంతోని నగర విచారణ, ప్రణయ్ సంజయ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి ఉద్యోగం దయచేయమని కృతజ్ఞతాబలిని సాలి రవికుమార్, నీరజ, ప్రణయ్ రాజు, సంజయ్ రాజు సమర్పిస్తూ ఉన్నారు. పిల్లి రాజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగ చేయమని ఈ దివ్య పూజను పిల్లి బాలస్వామి, అరుంధతి, పృథ్వీ, శ్రీకర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కోసం ఆ భగవంతుని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకించి మరి ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీ దాతలందరినీ కూడా మనం గుర్తుంచుకుంటూ, ముఖ్యంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనే వారిని దేవుడు దీవించమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మనము ఇంకొక పండుగను కూడా కొనియాడుతూ ఉన్నాం. వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. అయితే పునీత వ్యాలంటైన్ గారి మరణించిన రోజు ఈ రోజుని ప్రేమికుల రోజుగా, ఎందుకంటే ఆయన ఎన్నో జంటలకి వివాహం చేసేవారు. ప్రేమను గెలిపించడానికి ఆయన చేసిన కృషి, అంతేకాదు మరి ప్రభు అంటే వారికి ఎంతో ప్రేమ. మరి ఎన్నో విధాలుగా ఎంతోమందిని ప్రభు వైపు తీసుకురావడానికి, చివరికి మరణించడానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు క్రీస్తు కారుణ్యం గురించి మనం తెలుసుకొనబోయే ఈ సమయంలో, ముఖ్యంగా ఈ దివ్య బలి పూజలో ప్రభు కారుణ్యాన్ని మనకు దయచేయమని అడుగుతూ, మరి మనం ఇతరుల ఎడ ప్రేమగా వ్యవహరిస్తున్నామా, కనికరంతోటి, కరుణతోటి, దయతోటి వారందరినీ పరామర్శిస్తూ ఉన్నామా, ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మన కుటుంబాలలో భార్య భర్త ఎడ, ఉభయులు ఒకరి ఎడ ఒకరు, పిల్లలు తల్లిదండ్రుల ఎడ, తల్లిదండ్రులు పిల్లల ఎడ కనికరముతో, కరుణతో వ్యవహరిస్తున్నామా, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, అట్లాగానే మన తోటివారు, ఈ విధంగా చెప్పకపోతే మనం పనిచేసే చోట ఒకవేళ మనలో ఇతరుల్ని బాధ పెట్టే మనస్తత్వం ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని అడుగుతూ, ఆయన కారుణ్యాన్ని మనకు కూడా దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఎవరైతే మనల్ని బాధ పెడుతున్న వారందరి కోసం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుకొనుచు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానం.
పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమ పిత సర్వశక్తి గల పరమ పిత మిమ్మును వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం 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 జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శీసువా పిత యొక్క పుత్రుడ శీసువా లోక పాప పరిహారార్థం ఇళ్ళలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం 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 పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమనొచ్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే. అతడు శిబిరము వెలుపల జీవింపవలయను. లేవియ కాండము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 44వ వచనం నుండి 46వ వచనం వరకు. ఆ కాలంలో ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను. ఎవని శరీరం మీదనైనా వాపు గాని పొక్కులు గాని నిగనిగలాడు పొడ గాని కనిపించి కుష్ఠయేమో అను శంక కలిగిన అతనిని అహరోను వంశపు యాజకుని వద్దకు కొనిపోవలయను. యాజకుడు రోగిని పరీక్షించి అతని తల మీద ఎరుపు తెలుపు రంగులు గల వాపును గుర్తించనేని అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయను. అది తల మీద వచ్చేడు కుష్ఠ. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసుకున్న వలయను. అతడు పై పెదవి మీద చేయి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలిడవలయను.
కుష్ఠరోగిగా ఉన్నంత కాలము అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు ప్రభు నీవు నన్ను రక్షింతువు గనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపరో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. అందరూ. ప్రభు నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. అప్పుడు నేను నా పాపమును ఒప్పుకొంటిని, నా అపరాధమును దాచనైతిని. నేను ప్రభు ఎదుట నా తప్పిదమునను ఒప్పుకుందునను కొనగా నా దోషమును మన్నించితివి. అందరూ. ప్రభు నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. రెండవ పట్టణము. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనం నుండి 11వ అధ్యాయము 1వ వచనం వరకు. సహోదరులారా, నీవు తినినను త్రాగినను ఏమి చేసినను దానినంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు గాని అన్యులకు గాని దైవ సంఘమునకు గాని ఎట్టి బాధయు కలుగుకుండునట్లు జీవింపుడు. నా స్వప్రయోజనమును ఆశింపక ఇతరులు లక్ష్యింపబడవలనని వారి మేలును కోరుతూ నేను చేయి పనులన్నిటి యందు అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును ఆయన వెలుగును చూచున్నట్లుగా మన మనస్సులు వికాసము పొందునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయం 1 వచనాలు 40 నుంచి 45 వరకు. ఆ కాలములో కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ఎదుట మోకరించి, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడయ్యను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపించుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేశను.
కానీ వాడు పోయి ఆ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగను. అందువలన యేసు ఏ పట్టణమున బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతానికి వెళ్ళాను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాపను క్షమించబడునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఒకసారి ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గరికి ఒక కస్టమరు అప్పు తీసుకుందామని వచ్చాడు. అయితే అప్పుని ఇవ్వడానికి తిరస్కరించాడు బ్యాంక్ మేనేజర్. అయితే బ్యాంక్ మేనేజర్ చివరిగా ఒక అవకాశం ఇస్తాను నీకు అని చెప్పి, నాకు ఒక మంచి కన్ను, రెండోది గ్లాసు కన్ను ఉన్నది, ఏది ఏదో చెబితే నీ లోన్ నేను శాంక్షన్ చేస్తానన్నాడు. ఒకటి మంచి కన్ను, ఒకటి గ్లాస్ కన్ను. ఈ మధ్య ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియట్లేదు కదా. అయితే ఇతడు చెప్పాడు, నీ ఎడమ కన్ను సహజమైనది, ఎలా అని ఆయన అడిగినప్పుడు దానిలో కొంచెము కారుణ్యము కనపడింది అని చెప్పాడట. మరి నీలో కారుణ్యం కనపడుతుందా? నీ భార్య ఎడ, నీ భర్త ఎడ, తల్లిదండ్రులైతే పిల్లల ఎడ, పిల్లలు తల్లిదండ్రుల ఎడ కారుణ్యం చూపిస్తున్నారా? పొరుగువారిపై, పేదవాడిపై, లేనివాడిపై, కష్టాలలో ఉన్న వారిపై కారుణ్యాన్ని చూపిస్తూ ఉన్నారా? ప్రభువు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, కారుణ్యము కనపడుతుందా? ఈరోజు 2 పట్టణాలు, మొదటి పట్టణము సువార్త 2 కూడా కుష్ఠాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నాయి. లేవీయుల కాండము 13వ అధ్యాయం 1 నుండి 2, 45 నుంచి 46 వచనాలు ఇక్కడ మనకి స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. 3 రకాల వేదనను ఈ కుష్ఠరోగి పడతాడు. ఒకటి, మొట్టమొదటిగా కుష్ఠము వచ్చిన వాడి చేతులు కానీ, వేళ్ళు కానీ, కాళ్ళ వేళ్ళు కానీ ఒక్కొక్కటి చిన్నగా మొదటి నుంచి చివరి నుంచి పడిపోతూ ఉంటుంది. దానికి స్పర్శ పోయి ఎక్కడ తగిలినా కానీ, ఒకవేళ చాకు తగిలినా కానీ, కట్టైనా కానీ తెలియదు, అతనికి పడిపోతూ ఉంది. చర్మము క్రమేపీ పడిపోయి వికృత రూపము, అందవిహీనంగా మారిపోతాడు. మొట్టమొదటి వేదన. రెండవది, ఇందాక మనం విన్నాం, సమాజ బహిష్కరణకు, సంఘ బహిష్కరణకు గురవుతాడు. ఒంటరితనాన్ని అనుభవించాలి. ఏకాకి జీవితం. తన భార్యను చూడకూడదు, పిల్లలను చూడకూడదు, ఎవరిని కలవకూడదు. వేషధారణ, చిరిగిపోయిన బట్టలు, చింపిరి గడ్డం, అలాగనే వెంట్రుకలతోటి తల, చింపిరి జుట్టు, ఇంకా కేకలు వేయాలి పైన చేతి పట్టుకొని పై పెదవులకి, నేను అశుద్ధుడను అశుద్ధుడను అని అందరికీ వినపడేటట్లుగా కేకలు వేయాలి దూరంగా ఉండడానికి. ఇక మూడవది, ఇది దేవుని శాపంగా పరిగణించాలి. దీనికంటే మరొక ఘోరం మరొకటి ఉండదు. అయిన వాళ్ళకి దూరం అయిపోతాడు, శరీర ఆకృతి కోల్పోతాడు, ఒంటరితనాన్ని అనుభవిస్తాడు, చివరికి దేవునికి కూడా భారంగా మారుతాడు. ఎంత ఘోరమండి ఈ జీవితం, దైన్యం. వ్యాధి బారిన పడ్డవాడు ఆత్మన్యూన్యతకు లోనై పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నాడన్న భావనలో జీవించాలి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నలిగి నాశనమైపోతాడు. అందుకే యోహాను 11:50లో మరి ఆనాటి ప్రధానార్చకుడు కైఫా అంటున్నాడు, ఏమని అంటున్నాడు?
అందరి మేలు కొరకు ఒకడు మరణించుట మేలు. ఇదండి, అందరి కోసం వీడు ఇలా బలి అయిపోతున్నాడు. దేవుడు కూడా నన్ను పట్టించుకోడా అన్న భావనలో ఉంటాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వస్తున్నాడు, ధైర్యం చేసి వస్తున్నాడు. ఎంత ధైర్యం అతనికి! ఇది ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకనంటే వాళ్ళు దగ్గరికి రాకూడదు, అయినా కానీ దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు, నన్ను నయం చేస్తానికి నీకు ఇష్టమేనా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వ్యక్తి ధైర్యం చేస్తున్నాడు. మామూలుగా చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా నన్ను క్షమించుడని అనుకుంటారు. ఎందుకనంటే దేవుడిని తాకితే దేవుడు మైల పడతాడేమోనని భయం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనము దేవుణ్ణి తాకితే దేవుడు మైల పడడు, మనకు స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తి ధైర్యం చేస్తున్నాడు. అదే సరైన ఆధ్యాత్మిక విధానం. దేవుడు మనము తాకితే మైలపడడు. మైలపడేటటువంటి దేవుడు మన దేవుడు కాదు. దేవునితో సంబంధం గనక నీవు పెట్టుకున్నట్లయితే నీవు స్వస్థపడతావు. ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామంది ఇది తెలియక కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడుతూ ఉన్నారు. ఈ మధ్య ప్రతి చిన్నదానికి ఆత్మహత్య, ప్రతి చిన్నదానికి నేను శిక్షించబడాలి, నాకు శిక్ష సరైనదే, స్వీయ శిక్ష కూడా వేసుకునే పరిస్థితి మన సమాజంలో ఉన్నది ప్రియులారా. కానీ యేసు స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. ఏమంటున్నాడు? నాకు ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. లెప్రసీ రూపములో కబళిస్తూ ఉన్న ఈ మనిషికి క్రీస్తు చూపించిన కారుణ్యము అసామాన్యము. అంతా అయిపోయిందనుకున్న ఈ మనిషికి క్రీస్తు సంపూర్ణ జీవాన్ని, తిరిగి మానవత్వాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి, లెప్రసీ అనేది రెండు చోట్ల మనకి చెప్తూ ఉండడం అంటే కేవలం శారీరకం గురించి దేవుడు మాట్లాడడం లేదు. ఇది ఆధ్యాత్మికమైన లెప్రసీ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. మదర్ తెరేజా అంటారు, ఒంటరితనం అనేది ఒక కుష్ఠరోగం. ఈరోజు ఎంతమంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. తండ్రి అయితే అతనొక్కడే బాధపడాలి, ఎవరు పట్టించుకోరు ఇంటి బాధ్యతలు. వృద్ధులైతే, వృద్ధ తల్లిదండ్రులైతే పట్టించుకొని వాళ్ళు లేదు. నాయకత్వం అయితే బరువు భారం అతనొక్కడే మోయాలి. అంటే ఇతరుల సహాయం లేకపోవడమే ఒంటరి జీవితం. అందుకే ఈరోజు మనకు కారుణ్యములో క్రీస్తు ఆదర్శం. క్రైస్తవ కారుణ్యం గురించి మనం చూసాం. పునీత ఫ్రాన్సిస్ గారు, మదర్ తెరేజా గారు, ఫాదర్ డేమియన్ ఆఫ్ మూలకాయ్, ఆయన కుష్ఠరోగులతో ఉండి కుష్ఠరోగి అయ్యే మరణించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడు, ఎన్నో రోజుల కింద కాదు, ఈ మధ్యనే ఆయన చనిపోయాడు. అందుకే ప్రభు అంటాడు, భారం చేయాల్సిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యోహాను 10:10 అంటాడు, నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. అవును ప్రియులారా, ఇదే యేసు పరిచర్య. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఆత్మీయ స్వస్థత, పాపము నుండి, పాప సంకీర్తన ఉన్నది, మనకి దివ్య సంస్కారాలు ఉన్నాయి, జ్ఞానస్నానం ఉన్నది, సత్ప్రసాదం ఉన్నది. ఇవన్నీ కూడా శ్రీ సభలో అందుబాటులో ఉన్నాయి. ఎందుకో తెలుసా? కుష్ఠరోగిలా మనము కూడా యేసు చెంతకు వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా స్వస్థత పొందాలి. ఈరోజు దివ్యవాణి టీవీ చూస్తూ ఉన్న ఏ ఒక్కరైనా కానీ నీకు అనిపించినట్లయితే దేవుని కారుణ్యము కావాలి, దేవుని స్వస్థత కావాలి అని అడుగు, ధైర్యం చేయి. ప్రభువుకి ఇష్టమే తాకడము, నీకు స్వస్థతనివ్వడం ప్రభువుకి ఇష్టమే. ప్రభు పరిచర్య మనం కొద్దిగా పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను.
సాయంత్రం దాకా ప్రభు స్వస్థతలు చేశాడు, విసుగు చెందలేదు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళుతూ దారిలో వీళ్ళకి భోజనం దొరకదేమో, ఎందుకంటే ఈ రోజుల్లాగా హోటల్ లేవు కదా, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయం చేయమని శిష్యులతో చెప్పాడు. యేసు ప్రభు మాట్లాడడం, విసుగెత్తుకోకుండా మాట్లాడడం, ఇది అండి కారుణ్యము. ఈరోజు ఇతరులు మాట్లాడుతుంటే వినే ఓపిక మనకు లేదు, బాధలో కూడా వినే మనకు ఓపిక లేదు, పంచాయతీకి పిలిచినా వినే ఓపిక లేదు. మనలో కలిసి బాధపడడం, మనతో కలిసి బాధపడడమే, వారితో కలిసి బాధపడడమే కారుణ్యం. పేదల అవసరాలను ముందుంచుట, ఇది కారుణ్యం ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మధ్య నేను చావుకి వెళ్ళాను. ఆ ఊర్లో ఎన్నికలు హడావుడి చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు కదా, ఈ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి కదా. అయితే ఎన్నికల మీద ఉన్న మక్కువ సాటి మనిషి చచ్చిపోయాడని కనిపించలేదు నాకు. ఇది ఈ మధ్య లైట్ తీసుకుంటున్నారు, చనిపోయినా కానీ మనిషి కుటుంబంలో కూడా లైట్ తీసుకుంటున్నారు. ఆయన పోయాడు, మనకేంటి అన్న. ఇదివరకు బాధపడేవాళ్ళు, సమాజం అంతా బాధపడేది, అరే నేను ఇంతమంది ఉన్నారు నాకు అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆ కుటుంబంలో వాళ్ళ వరకే వెళ్తున్నారు. ఇదివరకు అందరు ఊరంతా వచ్చేవాళ్ళు. చాలా దౌర్భాగ్యం అండి, దైన్యం అండి. సాటి మనిషిపై ఇండిఫరెంట్గా ఉండటం అనేది ఇక్కడ శిష్యుల మనస్తత్వం అదే. ఏమన్నారు శిష్యులు? పంపివేయండి వీళ్ళని, ఎవడు గోలాడు పడతాడు, ఎవడదోడు చూసుకుంటాడు. ఇది మన పద్ధతి. ఈరోజు కూడా ఎవరైనా మన దగ్గరికి వెళితే ఎవరికి సౌకర్యం ఉండదు, ఏముండదు, ఎవరిదాడు చూసుకోవాల్సి ఆలోచన ధోరణి. కానీ యేసు ప్రభు పర్యవసానాలు ఆలోచించకుండా సహాయం చేశాడు. మనం సహాయం చేస్తే ఏమైందని ఆలోచిస్తాం, 100కి 2 సార్లు, 1కి 2 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ కొన్నిసార్లు మనలో కొద్దిగా మంచి అలవాటు ఉంది, పండగలప్పుడు భోజనాలు పెడుతూ ఉంటారు. ఇది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డు కూడా. ఎందుకనంటే విపరీత ధోరణి, కొన్నిసార్లు భారం వేస్తారు. అక్కడ అవసరం లేకపోయినా భోజనాలు పెడతారు. ఏంటంటే భోజనాలు తినాలి పండగ, అది తప్పు. క్రైస్తవులు ఆలోచించండి, మీరు అవసరంలో ఉన్న వారికి భోజనం పెట్టడానికి ఆలోచించండి, పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి ఆలోచించండి. కానీ ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఈరోజు స్వార్థము, ఆ రోజు కనుక యేసు ప్రభు పంపించినట్లయితే చాలామంది పస్తులు ఉండేవాళ్ళు, అవునా కాదా? కాబట్టి నీ మనస్తత్వం ఎలాంటిది? రెండవది ప్రియులారా, పంచుకోవడం. యేసు ప్రభు మీ దగ్గర ఏముందో తీసుకురండి అన్నాడు. అప్పుడు ఒక అబ్బాయి 2 చేపలు 5 రొట్టెలు పట్టుకొచ్చాడు. మా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. ఇష్టము లేని మాట పంచుకోవడం, నాకే కావాలి. ఈరోజు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, భార్యాభర్త మధ్య కూడా బాధ్యతలు పంచుకోవట్లేదండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్య బాధ్యతలు పంచుకోవడం లేదు. పంచుకోవడం అంటే ఇష్టం లేదు. ఎవడ బాధ వాడది, ఎవడ గోల వాడది, ఎవడ పడాల్సిన బాధ వాడు పడాలి. డైరెక్టర్ అయితే ఆయన చూసుకుంటాడు, నాకేంటి. విచారణ గురువు అయితే అసిస్టెంట్ విచారణ గురువు ఏమనుకుంటాడు? విచారణ గురువే ఆయనకే పేరు. ఏందండి, ఇంకెవరైనా మొదలు పెడితే ఇక ఆడే చూసుకోవాలి, వాడే చావాలి. ఇష్టం లేని మాట. ఈరోజు పంచుకోవడం అనేది, ఈరోజు నీలో కారుణ్యం అనేది ఉంటే నువ్వు పంచుకుంటావు. మదర్ తెరేసా గారు పంచుకున్న దాని గురించి ఒక ఉదాహరణ మనకి ఇచ్చారు. ఏ విధంగా ఆ ముస్లిం కోసం వెళ్ళి, ఈ అమ్మాయి హిందూ వెళ్ళి పంచుకొని వస్తుంది తను ఇచ్చిన బియ్యాన్ని. ఇక మూడవది దివ్య సత్ప్రసాద సూచన. ఆయన పరిచర్యలో మత్తయి 14:19 ఏం చేస్తున్నాడు? ఆ రొట్టెలను తీసుకొని ఆశీర్వదిస్తున్నాడు. అంటే మనం అనుకోవచ్చు ఇది కొద్దిగా కదా అని. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కొద్దిదాన్ని ఆశీర్వదిస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ కడరా భోజనంలో కూడా యేసు ప్రభు ఆశీర్వదించి నిత్య జీవాహారాన్ని ఇస్తున్నాడు. కాబట్టి యేసు దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం కావాలండి? కారుణ్యము, దాతృత్వం ఉండాలి. దివ్య సత్ప్రసాద ఆరాధనకి వచ్చినా, దివ్య సత్ప్రసాద బలికి వచ్చినా, పూజకు వచ్చినా మీ మనలో ఏముండాలి? కారుణ్యం ఉండాలి. అందుకే ప్రభు అంటాడు,
నీ సహోదరునిపై ఏదన్నా ఉంటే వెంటనే అది చేసి సరి చేసుకుని రా అంటాడు. దాతృత్వము ఉండాలి. క్రీస్తు శిష్యుల కొలబద్ద కారుణ్యము. యోహాను 13:34-35 ఈ విధంగా వ్రాయబడి ఉంది ప్రియులారా. ఏమంటున్నాడంటే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకునుడు. అట్లా నా శిష్యులు అవుతారని చెప్తున్నాడు. పరస్పర ప్రేమ నూతన ఆజ్ఞ. ఇతర మతాలకి మనకి తేడా ఏంటి? చాలా మతాలు చెప్పాయి, కానీ ఇవన్నీ కూడా నెగటివ్గా మాట్లాడాయి. చెడుని ఆపడానికి ఏమి చెయ్యకూడదో చెప్పాయి. ఒరులే వ్యవహరించిన తానొరులకు అప్రియంబైన తన మనంబునకు అప్రియంబైన తానొరులకు అవిషేకుని పరాయణ ధర్మ పదములకెళ్ళని ఒక శ్లోకం ఉంది. అట్లాగనే బుద్ధిజం, అట్లాగనే ఇస్లాము, అట్లాగనే అన్ని మతాలలో కూడా ఉంది ఇది. కానీ మత్తయి సువార్త 7:12 యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? దీన్ని పాజిటివ్గా చెబుతూ ఉన్నాడు. ప్లీజ్ సహోదరి, 7:12 ఇప్పుడు చదువుకున్న వాక్యములు క్రీస్తు పాజిటివ్గా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల బాధను తన బాధగా భావించుటేనే కారుణ్యము. కానీ ఏమంటా మన మనస్తత్వం ఏంటంటే, ఇవాళ రేపు బాగా అయింది, అలానే జరగాలి, బాగా జరిగింది, తిక్క కుదిరింది, మళ్ళీ కొంతమంది తిక్క తిన్నగా కుదిరిందని మళ్ళీ భలే రైమ్స్ దాంట్లో. చూడండి, ఇది మనిషి స్వార్థముతో కూడుకున్న మాటలు. నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎంత కాడికి నేను నా కుటుంబం, పక్క తమ్ముడు అన్న చెల్లి అక్క కూడా పనికిరా. ఇతరుల గురించి పట్టించుకోనటువంటి మనస్తత్వము అది దేవుని మనస్తత్వం కాదు. స్టీఫెన్ కోవే అంటాడు, న్యూయార్క్లో ఒకసారి సబ్వేలో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు గుంపుగా వచ్చారు. అయితే 4-5 పిల్లలు ఒక్కొక్క సైజులో ఉన్నారు. పిల్లలు గొడవ. ఒక మనిషి వచ్చాడు, ఆయన కొంచెం తలదించుకొని ఉన్నాడు. అయితే వీళ్ళందరూ కూడా చికాకు పడుతున్నారు ఇలా గొడవను చూసి. కోవే అడిగాడట, స్టీఫెన్ కోవే అంటే ఆయన పాజిటివ్ హ్యాబిట్స్ గురించి రాసిన ఆయన, పెద్ద పుస్తకం రాసిన. ఆయన అడిగాడు ఏంటంటే, హాస్పిటల్ నుండి వచ్చాము, 1 గంట ముందే వాళ్ళ అమ్మ చనిపోయింది, అర్థం కావట్లేదు, అట్లానా గొడవ చేస్తున్నారా, సారీ అని చెప్పాడు. చూడండి, మన బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే కనీసం ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఇతరుల బాధలను మనం అర్థం చేసుకోలేము. ఎందుకనంటే వాళ్ళ షూలో వాళ్ళ మనసులో మనం మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమైంది. యేసు భరించాడండి, ఒంటరితనం భరించాడు, వస్త్రహీనతను భరించాడు, తిరస్కరణను భరించాడు. అందుకే చెల్లాచెదరైన వారి కోసం ఎదురు చూస్తానంటున్నాడు, పాపుల కొరకు ఎదురు చూస్తానన్నాడు, పేదల కొరకు, శ్రమలు పొందే వరకు, తప్పిపోయిన వారి కొరకు, వీళ్ళందరి కోసం. కాబట్టి ఈరోజు ఎవరైనా వింటూ ఉన్నట్లయితే నీ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నీవెలా చూస్తావు? విన్నది చూసింది మాత్రమే చూస్తావా, లేకపోతే హృదయాన్ని బట్టి చూస్తావా? శిష్యులు ఒక ఊరిని వాళ్ళు వినలేదని, వాళ్ళకి ఆహ్వానం పలకలేదని చెప్పేసి అగ్నితో కాల్చేద్దామన్నారు. అట్లాంటి మనస్తత్వం ఉంది. స్వార్థం, సెల్ఫ్ సెంటర్డ్, నాకు సంబంధం లేదు. కారుణ్యం అనేది మన సహజ స్వభావానికి విరుద్ధమండి. నాకే ఎందుకు? ప్రియ సహోదరి సహోదరులారా, యేసులా మనము చూడాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. పట్టించుకోవడం. కారుణ్యం అంటే పట్టించుకోవడమే. మీ ఇంటిలో గనక ఎవరైనా పని చేస్తుంటే పట్టించుకుని వాళ్ళకి సహాయం అందించడమే కారుణ్యం. గలతీలకు రాసిన 6:2 ఒక్కరి భారము మరొకరు మోయడము కారుణ్యము. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నియమము సంపూర్ణమవుతుంది అప్పుడు కుటుంబంలో. ఒకరి భారం మరొకరు మోయడం. మత్తయి 5:16 చేతల్లో ప్రేమ, సహాయములో ప్రేమ, ఇతరులకు క్రీస్తుగా వ్యవహరించడమే కారుణ్యం అండి. ఒక మనిషి తన కుటుంబంతో సముద్ర తీరం హోటల్కి వెళ్ళాడు. కాస్త వ్యాపారంలో అలసట వచ్చి, అయితే తుఫాన్ వచ్చింది ఆ రాత్రికి. తన జీవితం కూడా అలానే ఉందని అనుకున్నాడు. ఉదయం ప్రశాంతత వచ్చిన తర్వాత ఒడ్డు నడుస్తూ ఉంటే ఒక బాలుడు కనపడ్డాడు. అక్కడ చాలా స్టార్ ఫిష్లు అన్నీ కూడా కొట్టుకొచ్చాయి తుఫాన్కి. స్టార్ ఫిష్లు ఏంటంటే, మీరు చూసారా స్టార్ ఫిష్ ఎప్పుడైనా? అవి వెంటనే అది సూర్యుడు వస్తే కనుక చచ్చిపోతాయి. కాబట్టి ఈ కుర్రోడు ఏం చేస్తున్నాడు, ఒకటొకటి తీసి సముద్రంలో విసిరేస్తున్నాడు.
ఇసిరేసిందల్లా బతుకుతూ ఉంది. ఇతను అడిగాడు, చాలా ఉన్నాయి, ఏమైంది వీటికి, ఏ పాటిది నీ వర్కౌట్ చేస్తున్నా, ఏం చేయగలుగుతావు అన్నప్పుడు ఆ కుర్రాడు అన్నాడు, నాకేమీ కాదు, కానీ దానికి మాత్రం తేడా ఉంది కదా అన్నాడు. ప్రియులారా, మనలో కూడా చాలామంది నేను చేస్తే ఏం చేస్తా అని అనుకుంటాం. అందుకే మదర్ తెరేసా గారు అన్నారు, ఏ డ్రాప్ ఇన్ ద బకెట్లో ఒక చుక్క తేడా చేస్తుంది. మీ సహాయం కూడా అంతే. ఈరోజు దివ్యవాణి టీవీ ఒక అద్భుతం. ఎందుకంటే చిన్న చిన్న సహాయాలే దివ్యవాణి టీవీ. ప్రైజ్ ద లార్డ్. కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతున్నారు చిన్న చిన్న సహాయాలతో. 2 చేపలు 5 రొట్టెలు 3,000 మంది ఇస్తూ ఉన్నారు. 200 నెలకి 500. నేను ఎన్నోసార్లు బాధపడ్డాను మొదట్లో. ఏందబ్బా టీవీ ఛానల్ కావాలన్నారు, పెడితేనే ఎవరు ఒక పైసా ఇవ్వట్లేదు, అప్పుల్లో పడుతుంది, కష్టం, రేపు రోజు డబ్బులు లేవు. చెప్పాలంటే నేను తిట్టుకున్నాను మిమ్మల్ని అందరినీ. సారీ, కానీ నేను తిట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే ఒక 500 రూపాయలు ఎవరైనా పంపిస్తారో, 1000 రూపాయలు ఎవరైనా పంపిస్తారో, అప్పుడు చాలా బాగా అనిపించేది. ఒక చెక్కు 5,000 రూపాయలు ఒక ఆయన పంపిస్తాడు. మీరే నిలబెట్టింది దివ్యవాణిని. అకౌంట్లో కొంతమంది డబ్బేస్తారు అడగకుండానే. ఈరోజు ఆ చిన్న పిల్లవాడు ఇవ్వకపోతే 5,000 మంది పస్తుండేవాళ్ళు. ఈరోజు మీరు నిలబెడుతున్నారు దివ్యవాణి, లేకపోతే ఇంతమందికి దివ్యవాణి ఉండదు. ఎదుటివారి జీవితంలో మార్పు కొరకు కూడా మనం ప్రయత్నించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము ఒక లెప్రసీ. ఈరోజు పాపోచ్చరణం కనుమరుగైపోతుంది. పాపం కూడా ఒక లెప్రసీయే. కుష్ఠరోగి వెళ్ళి పంచుకున్నాడు, స్వార్థ చేశాడు. ఈరోజు మీరు కూడా ఆ స్వార్థను చేస్తూ ఉన్నాడు. అందరికీ చెప్పాడు, గురువు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకని? ఈరోజు పాప సంకీర్తనం ద్వారా సంఘంలో ఐక్యత, సమాధానం వస్తుంది కాబట్టి. పునీత పౌలు మహిమ కొరకు అన్నీ ఇతరుల ఏడ పరుషంగా ఉండవద్దంటున్నాడు, కించపరచవద్దంటున్నారు. ఎప్పుడు కారుణ్యము కాదంటే మెప్పు కొరకు చేసినప్పుడు, ఏమి ఆశించకుండా చేసినప్పుడు కారుణ్యము. ఎరగా కాకుండా. కొంతమంది ఏంటంటే నాకు నువ్వు, నీకు నేను, అంటే నువ్వు వస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చారా లెక్కలు గట్టిపోతుంటాం. అప్పుడు ప్రభు అంటున్నాడు, దానివల్ల గొప్ప నువ్వు బాధ్యత వాడుకోవడం కాదు, అందరూ మనలాగా మన కుటుంబంలాగా భావించడం. కారుణ్యానికి వ్యతిరేకం క్రూరత్వం. ఒకవేళ నీ మాటలు ఏమన్నా కష్టంగా ఉన్నాయా, ఇతరులను బాధ పెడుతూ ఉన్నాయా, ఇండిఫరెన్స్, పట్టనటువంటి మనస్తత్వమా, చెయ్యాల్సిన మంచి అవసరమైన వారికి చెయ్యకపోవడం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఈ కారుణ్యాన్ని మనలో చూపించడానికి ప్రయత్నిద్దాం. క్రీస్తు కారుణ్యం మనందరికీ ఆదర్శం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నిశ్చయ విశ్వాస ప్రకటన చెప్పుకుందాం. మనందరం కూడా ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని నిత్యైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవులకు మన కొరకు, మన రక్షణము కొరకు పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పొన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకు మృతులకు తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరి ప్రభువును జీవనదాత అయిన పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు.
ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచన సుగు ఒకే జ్ఞానస్నానం అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. స్వీకరించుమయ నాదా స్వీకరించుమయ ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయ సొంతమేదియు నాది లేదు నిజము నా దేవా నీ దానమైన జీవితముని నీకు అర్పింతును. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. నువ్వు ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితానికి మార్గాన్ని తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారాలను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వర. పావన 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 ప్రభు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వర. పావన 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 ప్రభు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వర. పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున
సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణ ఆయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించి ఈయనను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తాలతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, దిశలు చెదలి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమైంది లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదము గాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను
లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింపు సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చును వచ్చును గాక, మీ మీ చిత్తం చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడవా ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన మధుర విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మానవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. ఐదు వేల మందికి పంచిన అద్భుత విందు, అప్ప ద్రాక్ష రసముల అర్పణ విందు.
మనవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు మధురం మధురం మన ప్రభుని విందు మనకై తెంచిన పరమ విందు ప్రభు రాత్రి భోజనం ఆఖరి విందు ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు మధురం మధురం మన ప్రభుని విందు మనకై తెంచిన పరమ విందు. ప్రార్థించుదము. ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య బిందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యాన్ని చవి చూసిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియా భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియును భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా స్తోత్రము. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి మీకు వినయాంజలులు. మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ క్రతోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలు, మౌనంలో, మాటలలో నీ వలె నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణాన్ని పొందు అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియ సాయముతో మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమీన్. ప్రియులారా, ఈ దివ్య బలి పూజ అయిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన, దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంది. ఉద్దేశ్యము ఈరోజు దివ్య సత్ప్రసాద ఆరాధన రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ నుంచి జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ ఆర్నవులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరు ప్రతిసారి కూడా ఈ ఆరాధన చేస్తూ ఉన్నారు. వీరిని దేవుడు దండిగా దీవించాలని, వీరి అవసరాలను తీర్చాలని మనం ప్రార్థన చేద్దాం. తిరుపతి విచారణ కౌశిక్ కన్షికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరిని కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఇది అయిన తర్వాత వెంటనే గంటారాధన ఉంటుంది. దానికి ముందు రెండు మాటలు. ఒకటి, మరి ఈరోజు ఆదివారం, సోమ మంగళవారం పోతే మనకు విభూది బుధవారంతో మనకి తపస్సు కాలం, పాస్కా ఆయత్త కాలం మొదలవుతూ ఉంది. 46 రోజులు అయితే 6 వారాలు ఆదివారాలు పోతే 40 రోజులు. కాబట్టి 40 రోజులు కూడా తపకాలము. ప్రత్యేకమైన దైవార్చన క్యాలెండర్లో ప్రత్యేకమైన స్థానము దీనికి ఉన్నది. ఎందుకంటే మన జీవితంలో అన్ని రహస్యాల కంటే గొప్ప పరమరహస్యము పాస్కా పరమరహస్యము. దానిలో పాల్గొనడానికి సంసిద్ధం చేసే తపకాలం ఇది. మరి దివ్యవాణి మీ కొరకు అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేసింది. మొట్టమొదటిగా ప్రతిరోజు కూడా 4 కార్యక్రమాలు మీకోసం. ఉదయాన్నే లేవగానే
మరి 7:30 గంటలకు మామూలుగా యథావిధి కార్యక్రమాలు ఉంటాయి. 7:30 గంటలకు ప్రతిరోజు కూడా క్రీస్తు సందేశాలు తపకాల అంశాలపై ఈసారి ఒక గొప్ప గొప్ప అంశాలని మనం ఎన్నుకున్నాం. గొప్ప గొప్ప ప్రసంగికులు రాబోతూ ఉన్నారు, కాబట్టి మిస్ అవ్వగాకండి. తపకాల క్రీస్తు సందేశాలు ఉదయం 7:30 గంటలకు తెలుగులో. గమనించండి దీన్ని. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ ఏదో ఒక టైంలో చూడండి, లేదా యూట్యూబ్లో కూడా చూడండి. కానీ మంచి అంశాలు ఉన్నాయి దీంట్లో. మీరు దాంట్లో కూడా చూసి ఉండొచ్చు ట్రైలర్లో. అట్లాగనే రెండవది మధ్యాహ్నం 3:30 గంటలకు ఫాదర్ లాము జయరాజు గారిచే అనుదిన ధ్యానాలు తపకాలం. అది కూడా చక్కని కార్యక్రమం, చూడండి. అది అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు మూడో కార్యక్రమం దివ్య బలి పూజ. ప్రతిరోజు వివిధ గురువులు వస్తారు. మంచి పూజ 6 నుంచి 7 వరకు. 7 నుంచి 8 వరకు పవిత్ర ఆరాధన, దివ్య ప్రసాద పవిత్ర 40 రోజులు కూడా 6 నుంచి 8 వరకు. మరలా 8 గంటలకి పునీత అగస్తీను గారి అంతర్మథనం, అంటే కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టిన్ అనే పుస్తకం నుంచి మన క్రైస్తవ చరిత్రలో ఇద్దరు గొప్పవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వేదాంత పండితులు, ఫిలాసఫర్స్. ఎవరంటే థామస్ అక్వైనస్ గారు, అగస్టిన్ గారు మొదట వస్తాడు. కాబట్టి మీరు గమనించాలి, అంటే చరిత్రలో మొదట వస్తాడు. గమనించాలి మీరు. ఏమిటి గమనించాలంటే ఆయన ఎన్నో అనుభవాలు, లోతైన అనుభవాలు. దాన్ని డాక్టర్ ప్రతాప్ సరీసా, గురుశ్రీ ఫాదర్ ప్రతాప్ సరీసా గారు విశాఖపట్నం నుండి 8:30 గంటలకి ప్రతిరోజు అరగంట సేపు చక్కగా మీరు పాల్గొనండి. తరువాత 17న విభూది బుధవారం కార్యక్రమాలు యథావిధిగా ఉంటాయి. 6 గంటలతో పాటు 9 గంటలకు కూడా మళ్ళా పూజ ఉంటుంది. 12 గంటలకి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి 4 పూజలు ఉన్నాయి. విభూది బుధవారం 6 గంటలతో మొదలవుతుంది. అన్ని ప్రత్యక్ష ప్రసారాలు. ఆ తరువాత 19వ తారీఖు నుంచి గొప్ప అవకాశం అందరికీ. ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు వాడకంలో పాల్గొనడానికి ఈ మధ్యలో కాలంలో. అందుకనే పోయినసారి ఫాదర్ యుగల్ గారు చేసాం, చాలామంది మళ్ళీ కావాలన్నారు. ఈసారి 19 నుంచి 20, 21 3 రోజుల పాటు ఫాదర్ జేసన్ ప్రేమగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ వారిచే, ఎస్విడి గారిచే, విసి గారిచే జ్ఞానవడకం, ప్రభువు వైపు మరలుము, రిటర్న్ టు ద లార్డ్. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈ జ్ఞానవడకము ఉదయం 7:30 గంటలు. ఆ రోజు ఎప్పుడైతే జ్ఞానవడకం ఉందో ఆ రోజు 7:30 గంటల నుంచి 8 గంటలతో అయిపోదు. 7:30 నుంచి 8:30 దాకా వాక్యోపదేశం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 8 దాకా యథావిధిగా నేను చెప్పినట్లుగా ఉంటుంది. ఈ 2 19, 20, 21 3 రోజులు జ్ఞానవడకం. మళ్ళీ ఇంకొక జ్ఞానవడకం తర్వాత చెప్తాను, మార్చిలో వస్తుంది. అది ఫాదర్ రవి గారిచే, అది 2వ జ్ఞానవడకం. అయితే 19, 20, 21 ఈ గమనించి వీటిలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా మరి త్వరలో పూర్తి చేసుకోబోతున్నాం 5 సంవత్సరాలు ఆగస్టు వరకు. కాబట్టి ఈ సమయంలో ఈరోజు మనం ఎన్నో విన్నాము. 2 చిన్న చేపలు 5 రొట్టెలు. మీరు కూడా ఒకవేళ ఇంకా మీరు గనక దాంట్లో పాల్గొనకపోతే, ఎందుకంటే అలానే ఇది నడుస్తుంది, అలానే నడవాలని ప్రభు కోరిక. కాబట్టి మీరు కూడా పాల్గొనండి. నెలకి ఎంతైనా పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినంత, దేవుడు ప్రేరేపించినంత, లేదా ఒకేసారి సంవత్సరానికి, లేదా 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎట్లయినా ఇవ్వచ్చు. కాబట్టి ఒక ఫామ్ అడగండి, ఆ ఫామ్ అడిగితే ఇస్తారు, పంపిస్తారు. ఈ 40 రోజుల్లో మీరు చేయగలిగిన పుణ్యకార్యం ఇది. మరొక 3,000 మందిని మనం చేద్దాం. వాలంటీర్స్ ఉన్నారు, వారు కూడా మిగతా వారిని ప్రేరేపించి చేయండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
సర్వేశ్వరునికి వందనములు.
స్తోత్రములు